శివాయ. లెసన్ 9. మీరు అనుకుంటారు వీడియో స్టార్ట్ చేసిన వెంటనే గురువుగారు ఏంటి లెసన్ చూపిస్తూ ఉంటారు అనేసి. ఎందుకంటే నా ఉద్దేశం మీరు పూర్తిగా బేసిక్ వేదిక్ అస్ట్రాలజీ నేర్చుకోవాలి, సింపుల్గా నేర్చుకోవాలి అన్న కోరికతోటే నేను ప్రతి వీడియోలోని స్టార్ట్ చేసే ముందు లెసన్ నెంబర్ చెప్తాను. ఎందుకంటే మీరు లెసన్స్ సీక్వెన్షియల్గా కానీ చూసి మీ నోట్స్ తయారు చేసుకున్నారంటే 100 వీడియోస్ చూసినంటే నేను ప్రామిస్ చేసేలాగా గ్యారంటీగా మీకు బేసిక్ అస్ట్రాలజీ వస్తుంది. సరే, ఈరోజు టాపిక్లో మనం వెళ్దాం. ఎలాగైతే ఒక మనిషికి ఎన్నో క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒక మనిషి నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, తన జుట్టు రంగు ఎలా ఉంటుంది, తను ఎటువంటి బట్టలు వేసుకుంటాడు, తను ఎంత దాకా చదువుకున్నాడు, తనకి కోపం వస్తుందా రాదా, తను పెరగట్టగలుస్తాడా పెరగట్టలేడా, తనకి ఏమిటి తినడానికి ఇష్టము, తనకి ఎటువంటి చెప్పాలంటే ఎటువంటి పనులు చేయడం తనకి ఇష్టము, తను రాత్రి ఎక్కువ పని చేస్తాడా పొగలెక్కువ పని చేస్తాడా, తను చలి ఓడ్చుకునే కెపాసిటీ ఉందా లేదంటే ఎండ ఓడ్చుకునే కెపాసిటీ ఉందా, తను పురుషుడా స్త్రీవా, తను ఏ వర్ణంకి చెందినవాడు, బ్రాహ్మణ వర్ణమా క్షత్రియ వర్ణమా వైశ్య వర్ణమా. నేను జాతి గురించి మాట్లాడటం లేదండి, వర్ణాల గురించి మాట్లాడుతున్నా. మన శాస్త్రాలు వర్ణాలు చెప్పారంటే మనిషి కానీ తన పని చేస్తూ ఉంటే తను ఏ వృత్తిని ఎంచుకుంటాడో ఆ వృత్తి ప్రకారం తన వర్ణం డిసైడ్ అవుతుంది. అంతేకాని బ్రాహ్మణింట్లో బ్రాహ్మణ పుట్టుక నుంచి వచ్చేది జాతులు. నేను దాని గురించి మాట్లాడతాను, నేను వర్ణాల గురించి మాట్లాడుతున్నాను కర్మని పెట్టి. సో ఎలాగైతే మనకి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, వీడు అమెరికన్, వీడు చైనీస్, వీడు కొరియన్, వీడు ఇండియన్, బెంగాలీ, వాడు గుజరాతీ వాడు అంటాం. ఎందుకంటే వాడు ఏ క్షేత్రంలో సంబంధించి ఉంచుకున్నాడు, వాడు జాగ్రఫికల్ కండిషన్స్ ఏ కంట్రీ నుంచి వచ్చాడా, ఏ స్టేట్ నుంచి వచ్చాడా, ఎటువంటి భాష మాట్లాడతాడా, ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో, యాట్రిబ్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడాను మన రాశులకి గ్రహాలకి కూడా ఉంటాయి. ఒక వ్యక్తి గురించి మీకు తెలిసిందనుకోండి, తనకి ఫలానా లాంగ్వేజ్ వచ్చు అంటే మీరు తనతో కమ్యూనికేట్ చేయంటే మీరు ఆ లాంగ్వేజ్లోనే చెయ్యాలి అని మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ పర్టికులర్ మనిషికి ఫలానా కలర్ అంటే ఇష్టము, సో మీరు తనకి ఏమైనా గిఫ్ట్ కొంటున్నాడు, మీరు అదే కలర్ కొన్నా అంటే తను గ్యారంటీగా లైక్ చేస్తాడు అని ఉంటుంది కదా. దాన్ని తెలివితేటలు అంటారు. అది ఎలా వస్తుంది? నాలెడ్జ్ నుంచి వస్తుంది. నాలెడ్జ్ ఎలాగా? మనం చదువుకుంటే వస్తుంది. సో ఈ రోజున మన ఈ రాశిని గురించి మనం కంటిన్యూస్గా చాలా చాప్టర్స్ వస్తాయి, చాలా వీడియోస్ వస్తాయి. ఎందుకంటే రాశి గురించి మొత్తం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకే గ్రహం డిఫరెంట్ రాశులు వెళ్ళిపోతే వేరే వేరే విధంగా పనులు చేస్తాయండి. ఇప్పుడు ఉదాహరణకి నేను తమిళనాడు వెళ్ళిపోయాను అనుకోండి, నేను లుంగీ పచ్చి కట్టుకు తిరుగుతాను. అదే కానీ నేను కేదార్ బద్రీనాథ్ వెళ్ళిపోయాను అనుకోండి, జాకెట్, టోపీలు, మఫ్రాలు అన్నీ, గ్లోవ్స్ అన్నీ వేసుకుంటాను. ఎందుకంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ అటువంటిది, ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎటువంటిది. నేను ఆంధ్ర వచ్చానుకోండి, ఇడ్లీ, దోశ, వడ తింటాను. అదే కానీ నేను ఢిల్లీ వెళ్ళిపోయానుకోండి, చోలే భటూరే తింటాను, పాలక్ పనీర్ తింటాను, రాజ్మా తింటాను. అదే కానీ నేను త్రిపుర వెళ్ళిపోయానుకోండి, అక్కడ ఫిష్ ఎక్కువ దొరుకుతుంది. ఫిష్ తినేవాళ్ళు చాలా ఫిష్లు తింటారు అక్కడికి వెళ్ళి, ఎందుకంటే అక్కడ చాలా అవైలబిలిటీ చాలా ఎక్కువ. అదే కానీ కేరళ వెళ్ళిపోయానుకోండి, కొబ్బరి ఉండలు తాగుతాం, ఎందుకంటే అక్కడ దొరికే ఫుడ్డే అది. సో మనమే డిఫరెంట్ స్టేట్స్లో వెళ్ళిపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం మార్చేసుకుంటున్నాం, మాట్లాడే భాషను మార్చేస్తున్నాం. మనం బెంగాల్ వెళ్తే బెంగాలీ వస్తాం, బెంగాలీలోనే మాట్లాడతాం. అక్కడ ఆంధ్ర వస్తే తెలుగులో మాట్లాడతాం, మలయాళం వస్తే కేరళ వెళ్తే మలయాళం మాట్లాడతాం, ఎందుకంటే లోకల్ వాళ్ళకి అదే భాష అర్థం అవుతుంది. అదేవిధంగా గ్రహాలు కూడా ఏ రాశిలో కూర్చున్నాయో మనకి అది అర్థం అవుతాయి. రాశుల గురించి గ్రహాల గురించి అర్థమైతే మన ప్రెడిక్షన్ చాలా బాగుంటుంది. అందుకే బేసిక్ లెసన్స్ అన్నీ. సో ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే ఈ మేష రాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, మీన రాశి, మొత్తం 12 రాశులు మనం ప్రీవియస్ చాప్టర్లో మనం చదువుకున్నాం. సో ఈ రాశులు తాలూకా స్వభావాలు ఎలాగ ఉంటాయి దాని మీద మనం డిస్కస్ చేస్తాం. అంటే వీళ్ళు నిర్ణయాలు ఎలాగ తీసుకుంటారు. దీంట్లో 3 రకాలుగా ఉన్నాయి. ఏంటి? చర, స్థిర, ద్విస్వభావ, మొత్తం 3 నేచర్స్ ఉన్నాయి. సో ఏంటి? ఫస్ట్ చర, రెండోది స్థిర, మూడోది ద్విస్వభావ,
ఫస్ట్ వీటి అర్థం ఏమిటి? చర, స్థిర, ద్విస్వభావ అంటే ఏంటి? ఈ చర అంటే ఏంటంటే చేంజింగ్, పరివర్తనం జరుగుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి నేను ఇవాళ ఆఫీస్కి వెళ్తాను అంటాడు వైఫ్ తోటి, మళ్ళీ కొంచెం లేదు లేదు ఇవాళ వెళ్ళాలి, లేదు వెళ్ళను అంటాడు. కరెక్ట్గా 9:10 అవుతుంది టైం, 10 గంటలకు ఆఫీస్ మొదలవుతుంది. పోనెద్దు ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఇంట్లో కూర్చొని బోర్ అయిపోతాను, ఏం చేస్తాను, తీసి నా లంచ్ బాక్స్ తయారు చేసేమో వెళ్ళిపోతాను అంటాడు. అంటే తన డిసిజన్స్ ఎప్పుడు మార్చుకుంటూ ఉంటాడు. అంటే ఫ్లికరింగ్ అని చెప్పచ్చు. స్థిరంగా ఆలోచించడు, తను తీసుకున్న డిసిజన్స్ మారుస్తూ ఉంటాడు. దాన్ని చర అంటాం మనం. రెండోది స్థిర. ముందు రాత్రి వైఫ్కి చెప్పేసి రోజు తెల్లవారు నువ్వు లేవాల్సిన అవసరం లేదు, లంచ్ బాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఆఫీస్కి వెళ్ళను. కానీ పొద్దున్న 9:30కి బాస్ ఫోన్ వస్తుంది, ఏమయ్యా శర్మ నువ్వు ఆఫీస్కి రావడం లేదు సార్, రావడం లేదు సార్. అరే నువ్వు తప్పకుండా రావాలి, లేదు సార్ ఇవాళ రాను సార్. అరే ఇవాళ మీటింగ్ ఉందయ్యా, లేదు సార్ నేను అసలు ఎట్టి పరిస్థితుల్లో రాలేను సార్, నాకు చాలా ఇంపార్టెంట్ పని, నేను రాలేను సార్. ఎంత ఇంపార్టెంట్ పని? రేపు చేస్తాను సార్. పోనీ అంతకంటే మీరు ఈమెయిల్ అది ఏదో ఫార్వర్డ్ చేసింది, ఇంట్లో కూర్చొని పని చేస్తాను కానీ నేను ఆఫీస్కి వాళ్ళు రాను సార్. తన స్థిర స్వభావం అంటే ఏంటి? తను డిసిజన్ తీసేసుకున్నారు, మరి మార్చుకోడు ఎట్టి పరిస్థితులు. అవ్వడు బ్రహ్మదేవుడు వచ్చినా మార్చడం. దాన్ని స్థిర స్వభావం అంటాం. ద్విస్వభావ అంటాం. అంటే ఏంటి? ఒకసారి ఇలాగుంటాడు, ఒకసారి ఇలాగుంటాడు. కొన్ని విషయాల్లోని ఇలాగుంటాడు, కొన్ని విషయాల్లోని ఇలాగుంటాడు. దాన్ని ద్విస్వభావ అంటారు. సో ఈ విధంగా ఈ 12 రాశుల్ని కూడా మన వాళ్ళు ఋషులు ఏం చేస్తారండి? డిస్ట్రిబ్యూట్ చేశారు వాటిని. ఎలాగా? సో చాలా సింపుల్గా మీరు 12 రాశులు రాసుకోండి మీ నోట్బుక్లోని. ఇంకోసారి చెప్తాను, ఎందుకంటే బోర్డులో క్లియర్గా కనబడకపోయినా బ్లాక్ కలర్ కొంచెం ఫేడ్గా కనిపిస్తుంది, పెన్ను మార్చుకోవాలి. మేషరాశి, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన, ఈ 12 రాశులు. వాటి తాలూకు 3 స్వభావాలు ఏంటి? స్వభావం, చర స్వభావం, స్థిర స్వభావం, ద్విస్వభావ అనేసి. అయితే ఇది ఫస్ట్ ఏంటిది? మేషరాశి 1వ నంబర్ రాశి. అంటే ఏంటి? చర. అంటే మేషరాశి తాలూకు జాతకులు అంటే లగ్న పత్రికలోని కానీ లగ్నం మేష లగ్నం అయితే అటువంటి మనుషులు డిసిజన్స్ తీసుకుని మారుస్తూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. అయితే ఇంకా వేరే ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, మనం ఎంత డీప్గా వెళ్తే అంత బాగా నేర్చుకుంటాం. ఇప్పటికి ఈ మాత్రం అర్థం చేసుకుందాం. ఒక లగ్న పత్రిక మనం చూసిన తర్వాత లగ్నం మేష లగ్నం అయ్యా అంటే ఈ మనిషి డిసిజన్ తీసుకుని, ఈ జాతకుడు డిసిజన్ తీసుకుని మారుస్తూ ఉంటాడు అని మనం చెప్పవచ్చు. స్థిర. వృషభ రాశి ఏంటి? స్థిర. అంటే వృషభ రాశిలో కానీ లగ్నం ఉందా కూడా తను డిసిజన్ తీసుకుని డిసిజన్ మార్చుకోవడం, ఇంకా ఫైనల్ డిసిజన్ జో హోగా దేఖా జాగా, ఏదవుతే అదే అవుతుంది అన్న రకంగా తను స్టిక్ అయిపోతాడు తన డిసిజన్ తీసుకుని. అంటే మీరు ఎడమెన్సివేనా అనుకోవచ్చు, లేదు అంటే స్టిక్ టు ద ఇష్యూస్ అనమాట. అంటే అంత దృఢ సంకల్పం అని చెప్పచ్చు మనం. వాళ్ళ సంకల్పం తీసుకున్నట్టు మరి మారరు ఇంకా. అది స్థిర. 3 మిథున. చూడండి సీక్వెన్స్గా వెళ్తున్నది, సో గుర్తు పెట్టడం చాలా ఈజీ. అలాగే కర్కాటక, సింహ, కన్యా, ద్విస్వభావ, తులా, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన. ఇదే సీక్వెన్స్లో నడుస్తుంది. సింహరాశి చరరాశి అంటాం, వృషభ రాశి స్థిర రాశి అంటాం, మిథున రాశి ద్విస్వభావ రాశి అంటాం. అదేవిధంగా కర్కాటక రాశి చరరాశి, సింహరాశి స్థిర రాశి, కన్యా రాశి ద్విస్వభావ రాశి, తులారాశి చరరాశి, వృశ్చిక రాశి స్థిర రాశి, ధనస్సు రాశి ద్విస్వభావ రాశి, మకర రాశి చరరాశి, కుంభరాశి స్థిర రాశి, మీన రాశి ద్విస్వభావ రాశి. సో ఈ విధంగా మనం ఈ రోజున ఈ 12 రాశుల తాలూకా స్వభావాలు ఎలాగుంటాయన్నది ఈ వీడియో మనం నేర్చుకున్నాం. చిన్న చిన్న వీడియోస్
10 మినిట్స్ 15 మినిట్స్ మ్యాక్సిమం లెంత్ తోటి చేసుకుంటే మీరు కంఫర్టబుల్గా మీ దగ్గర కొంచెం టైం ఉన్నప్పుడు కూడా మరి వీడియో చూసుకోవచ్చు. అదేవిధంగా మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు అని నేను సింపుల్గా చిన్న చిన్న వీడియోస్ తయారు చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరి ఈ రాశుల గురించి మళ్ళీ ఇంకొక వాటి గుణస్వరూపాల గురించి మనం నేర్చుకుందాం. సెలవియండి. ఒకటే మనవి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లెసన్ నెంబర్ 1 నుంచి కంపల్సరీగా చూడండి. ట్రూ వేదిక్ ఎస్ట్రాలజీ జనాల దాకా చేరాలన్న ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేసింది కాబట్టి మీరు దీన్ని షేర్ కూడా చేయండి. నమస్కారం.